హలో ఎవరోన్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రాక కోసం తెలుగు ప్రజలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఎలా ఉండబోతుంది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసెంబ్లీకి వస్తున్నారా సార్? అసెంబ్లీకి వస్తాను అని చెప్పి సహచర ఎమ్మెల్యేలకు చెప్పారని చెప్పి లేటెస్ట్గా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. ఆయన తన ఎమ్మెల్యేలతోటి సమావేశం అయ్యారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు, ఆయన 11 వీళ్ళతోటి సమావేశం అయ్యారు. సమావేశం అయ్యి మండలిలో మనం బలమైనట్టు ప్రతిపక్షంగా ఉన్నాము, మండలిలో ప్రజా వ్యతిరేక విధానాలని అడ్డుకోవాలి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తూ, ఆ సందర్భంగా అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఎమ్మెల్యే ప్రస్తావించినప్పుడు, వెళితే మనల్ని మాట్లాడలేరు కదా అని చెప్పేసి అన్నారట. మాట్లాడే అవకాశం ఉండదు, వెళ్ళిన ఉపయోగం ఏంటని చెప్పేసి ప్రస్తావించినప్పుడు, ఆ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ హోదాలో చెప్తున్నారు కదా, మీరు రాండి, మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పి చెప్తున్నాడు కదా, అసలు ఆడకు పోతే కదా తెలిసేది మాట్లాడిస్తారా లేదా అనేది, మనం పోతే బాగుంటుంది అనేటువంటి ఒక సలహా ఒక ఎమ్మెల్యే ఇచ్చారట. ఇస్తే ఆ ఎమ్మెల్యేతోటి ఓకే నేను అసెంబ్లీకి వస్తాను, మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడితో మీరు మాట్లాడి ఎంతసేపు మాట్లాడితే అంతసేపు నాకు టైం ఇస్తారేమో కనుక్కొని ఇంటరప్షన్ లేకుండా, దానికి ఆయన ఒప్పుకుంటే నేను వస్తాను అని చెప్పి ఒక కండిషన్ పెట్టారట. అంటే అయ్యన్న పాత్రుడి దగ్గర ఒక పంచాయతీ. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు ఇంటరప్షన్ లేకుండా మీరు ఇస్తారా ఇవ్వరా, ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు అని చెప్పి మాట్లాడి రమ్మని చెప్పి చెప్పారని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్. ఇప్పటివరకు ఏంటి ఆయన పెట్టిన కండిషను, మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తా, లేకపోతే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి చెప్పారు. ఇప్పుడేమంటున్నారు, అసెంబ్లీకి మనం పోతే బాగుంటుంది, పోకపోతే బాగుండదు అని చెప్పి ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తున్నటువంటి క్రమంలో వెళితే మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు కదా, మీరు అవకాశం ఇంటరప్షన్ లేకుండా ఇస్తారో కనుక్కోండి, ఒప్పించండి ఆయన చేత, అప్పుడు నేను వస్తాను అని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్పారంట. ఓకే, అది సాధ్యమేనా అసలు? బట్ ఏంటి సార్ అసలుకి దాగుడు మూతలు దండాకొరు చిన్నపిల్లల ఆటలాగా నాకు అట్లా అనిపించింది వినంగానే. అంటే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఏం చెప్తున్నారు, వరుసగా 60 రోజులు రాకపోతే మార్గదర్శకాల ప్రకారం అనర్హత వేటు వేస్తాను అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది కూడా ప్రస్తావించారంట ఎమ్మెల్యేలు. ఇప్పుడు మరి వాళ్ళేమో ప్రొసీడింగ్స్ పెట్టేసి తీర్మానం చేసి అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది అని అంటే, అనర్హత ఎలా చేస్తారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయి నేను ఇంకా ఈ అసెంబ్లీకి రాను, మళ్ళీ వస్తే ముఖ్యమంత్రికి వస్తానని చెప్పి వెళ్ళిపోయి ప్రజల్లోకి వెళ్ళిపోయారు కదా, మరి అప్పుడు ఆయన్ని సస్పెండ్ చేయలేదు కదా, ఇప్పుడు నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తారని అంటున్నారంట ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకుండా లేరు. ఆయన వచ్చారు, మొత్తం ఆయన లాస్ట్ టెన్యూర్లో లాస్ట్ 1 ఇయర్లో ఆయన రాలా, ప్రజల్లోకి వెళ్ళిపోయారు. అప్పటికి ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ హడావుడింది, ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. కానీ మొదటంతా వచ్చారుగా, మొదటంతా వచ్చారు, ఆయన అవమానించారు. అసెంబ్లీలో ఏ విధంగా అవమానిస్తే ఆయన ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు కదా. చంద్రబాబు గారు కన్నీళ్లు పెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా. అసెంబ్లీలో ఏ విధంగా ఆయన్ని, ఆయన కుటుంబీకుల్ని దూషించారనేది అందరికీ తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మరి అసెంబ్లీకి రాలేదు చంద్రబాబు గారిని ఎలా అంటారు? ఆ రోజున 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనకి, 23 మంది ఎమ్మెల్యేలు. 23 మంది ఎమ్మెల్యేల్లో 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకున్నారు కదా. 19 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కదా, వాళ్ళని కూడా లాకేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు కదా. ఆ ప్రయత్నాలు ఫలించలేదు కదా. ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరు వచ్చేవాళ్ళు లేరు కదా మీకు. అందువల్ల ఆయన ప్రతిపక్ష హోదా ఉంది చివరి వరకు కూడా. లేదంటే మొత్తం టెన్యూర్లో ఆయనకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏమంటారు, నేను అనుకున్నట్టయితే అప్పుడు ఆయనకు కూడా ప్రతిపక్ష హోదా లేకుండా చేసిండేవాడిని అని చెప్పి అంటారు. ఇప్పుడు ఆ రోజు ఆయన అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని చెప్పి, గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తన వైపు లాక్కొని. కానీ ఇవాళ ఈ పరిస్థితి వేరు. ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది ఎవరు? ప్రజలు ఇచ్చారు. నీకున్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు గారు ఏం లాక్కోవట్లేదు. ఇప్పుడు ప్రజలే ఒక తీర్పు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీద ఉంది.
ఆ తీర్పుకి భిన్నంగా ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకోండి, ప్రజా తీర్పుకి వ్యతిరేకమే కదా, అసెంబ్లీ ప్రొసీడింగ్స్కి వ్యతిరేకమే కదా. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం మీకు కనీసం 18 మంది ఉండాలి, 19 మంది ఉండాలి, ఒకళ్ళు ఎక్కువ సరే 18 మంది తీసుకున్నా మినిమం 18 మంది ఉండాలి. 18 మంది ఎక్కడ ఉన్నారు? 11 మందే కదా ఎమ్మెల్యేలు ఉంది. మరి అసెంబ్లీ ప్రొసీడింగ్స్కి వ్యతిరేకంగా ఎలా ఇస్తారు ప్రతిపక్ష హోదా? ఇవ్వరు కదా. సో కాబట్టి ఆ ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి తెలిసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. వాస్తవంగా కూటమి అయినప్పటికి కూడా, కూటమి అయినా కానీ ఎన్నికలకు ముందు కూటమి ఏర్పడ్డాయి, అంతేగాని ఒక పార్టీ అయితే కాదు కదా. ఇప్పుడు ఆయనకు ఉంది ఎమ్మెల్యేలు ఎక్కువ కదా, ఈయనకన్నా 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనకి. ఆయనకి ప్రతిపక్ష హోదా రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఆయన ప్రభుత్వంలో కలిశారు. ఇప్పుడు ప్రభుత్వంలో కలిశారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా అవసరంలే. ఇప్పుడు ఈయన విపక్షంలో ఉన్నారు. విపక్షంలో ఉన్నా కానీ మీరు పోయి ఒక ఎమ్మెల్యేగా అయినా, ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఉంది, తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక సిపిఐ ఎమ్మెల్యే ఉన్నారు, కోనంనేని సాంబశివరావు గారు. ఆయన వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు కదా. అసలు ఎంతమంది ఉన్నారని కాదు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో 2 ఎమ్మెల్యేలతో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, తెలంగాణ సమస్యలకు సంబంధించి మాట్లాడటం మొదలుపెట్టారు కదా. 2 ఎంపీలే ఉన్నారు పార్లమెంట్లో, కేసీఆర్ గారును విజయశాంతి గారు. మరి పార్లమెంట్లో 2 కదా ఉంది. మరి 2 తెలంగాణ వాదాన్ని వినిపించారు కదా. ఒక్కళ్ళున్నా 2 బీజేపీ వాళ్ళు కూడా అంతే. ఫస్ట్ స్టార్టింగ్లో 2తోటే కదా బీజేపీ స్టార్ట్ అయింది అసలు. మరి ఒకళ్ళున్నా 2 ఆ ప్రజల పక్షాన మీరు మాట్లాడుతున్నారు లేదనేది ఇంపార్టెంట్. అంతే తప్ప నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళను అసెంబ్లీకి అని అంటే ప్రజల్ని ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తున్నట్టు అవుతుంది. ఇప్పుడేంటి కొత్తగా, ఇప్పుడు అదంతా అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు ధిక్కరిస్తున్నారు అని చెప్పి, ఇది భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో మీకే రాజకీయంగా నష్టం కలిగిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన ముందు వ్యక్తం చేస్తుంటే చాలామంది లాస్ట్కి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇలా అయితే ప్రజలకు మనం సమాధానం చెప్పాలి కదా అని చెప్పి ఆయన్ని నిలదీస్తూ ఉంటే, నాకు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు టైం ఇస్తారని అడగండి, నేను వస్తానని చెప్పి అంటున్నాడు. అసలు ప్రొసీడింగ్స్లో అలా ఉంటుందా? ప్రొసీడింగ్స్ ప్రకారం ఏంటి, ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి చూస్తారు. చూసిన తర్వాత ఎంత కేటాయించాలి టైం అనేది ఆ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని బట్టి ఉంటుంది, ఏ పార్టీకి ఎంత టైం కేటాయించాలి అనేది. అంతే తప్ప ఎంతసేపు మాట్లాడితే అంతసేపు నాకు టైం ఏముందంటే ఆ ప్రొసీడింగ్స్ ఎలా ఒప్పుకుంటాయి? అయినప్పటికీ మాట్లాడటానికి నేను అవకాశం ఇస్తాను, మీరు రాండి అని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారు స్పీకర్ హోదాలో. అయినా ఈయన నాకు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు టైం ఇవ్వాలి, అప్పుడే నేను వస్తాను అంటాడు. అసలు ఏంటి, ఏ రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండదు, ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప. ఏ రాష్ట్రంలో ఉండదు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా చేయడు. ఇప్పుడు ఆయన 40% నాకు ఓటు బ్యాంక్ ఉందని చెప్పి ఆయన నమ్ముతున్నాడు కదా ఓడిపోయినప్పటికి కూడా. కానీ ఆ 40% వెళ్ళాలి కదా. ఒక 11 మంది ఎమ్మెల్యేలే అని ఎందుకు అనుకుంటారు? 40% పక్షాన్ని నేను వెళ్తున్నాను అసెంబ్లీకి అని చెప్పి అనుకొని వెళ్ళాలి కదా. ఇప్పుడు వాళ్ళు అవకాశం ఇస్తారా లేదనేది అసెంబ్లీకి వెళ్తే కదా తెలిసేది. అసలు అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది నీకు అవకాశం ఇస్తున్నారా లేదా అని. వెళ్లకుండానే వాళ్ళు అవకాశం ఇవ్వరు, అందుకే నేను వెళ్ళానంటే ప్రజలు విశ్వసిస్తారా? విశ్వసిస్తే పరిస్థితి ఉందా అనేది ఆలోచించాలి ఆయన. అసలు ఏపీలోనే లేరంటే అవకాశం కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అసెంబ్లీకి. అంటే ఆయన ఏపీ వారానికి 2 రోజులే ఉంటున్నారు. ఇప్పుడు కనీసం అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీకి రాకపోతే అదే చెప్పారు అయ్యన్న పాత్రుడు గారు, నేను ఎలా జీతాలు ఇవ్వాలి, అదేంది అసలు రావాలి కదా. అంటే ప్రజల్ని బహిష్కరిస్తున్నాడు ఆయన, ప్రజా తీర్పును బహిష్కరిస్తున్నాడా అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి అసలు ఆడికి వెళ్ళి అవమానపడినా కానీ ఆయన సింపతి వస్తుంది. అవును, కానీ ఆయన అక్కడికి కూడా వెళ్తలా. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు తిరగబట్ట మీన్స్ చెప్తున్నారు మనం ఇట్లా ఉంటే బాగుండదు, మనం వెళ్దాం అసెంబ్లీకి అని చెప్తున్నారు. దానికి ఆయన ఏదో కండిషన్ పెట్టారు, అయ్యన్న పాత్రుడితో మాట్లాడండి స్పీకర్ తోటి, ఆయన కానీ టైం ఇస్తానంటే నేను వస్తాను, ఎంత టైం ఇస్తారో కనుక్కోండి అని చెప్తున్నారు. అది అసలు సాధ్యమేనా? అది అడిగితే అయ్యన్న పాత్రుడు గారు ఎలా రియాక్ట్ అవుతారని చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ.